హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలనుకున్నట్టయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో గైస్ మీకు లైవ్ ప్రాసెస్ చూపిస్తాను. ఇన్స్టెంట్గా వితిన్ 5 to 10 minutes లోపల మీకు కార్డు ఎలా అప్లై అవుతుందని చూపిస్తాను గైస్. మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే మనం ఏ స్టెప్స్ ఫాలో అయినట్టయితే మనకు కార్డు అప్లోడ్ వచ్చే అవకాశం ఉంటుందనేది వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఎవరైనా సరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎస్బీఐ సింప్లీ క్లిక్ కావచ్చు, సింప్లీ సేవ్ కావచ్చు, క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్, ఐఆర్సిటీసీ క్రెడిట్ కార్డ్, సో ఇలాంటి ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకున్నా కూడా ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ ఇక్కడ సింప్లీ క్లిక్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ అప్రూవల్ మనకి లైవ్లో అయితే చూపిస్తున్నాం. మీకు సింప్లీ క్లిక్ మాత్రం అప్లై చేయడం జరిగింది. సో ఎలా అప్రూవల్ వచ్చింది, అలాగే మనం వెంటనే ఇన్స్టెంట్గా ఎలా యాక్టివేట్ చేసుకోవాలి కూడా మీకైతే ఎప్పుడు చూపించబోతున్నా. సో కంప్లీట్గా వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. మరి వీడియో స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు నన్ను ఫాలో చేసుకోవచ్చు. మరి ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఈ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్బీఐ సింప్లీ క్లిక్ ఫీచర్స్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో 10x రివార్డ్ పాయింట్స్ ఇక్కడ మనకు లభిస్తాయి. అంటే మనకు ఒక 10 రివార్డ్ పాయింట్స్ అనేవి లభించడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్లో మీరు షాపింగ్ చేసినట్టయితే, అదే ఆఫ్లైన్లో షాపింగ్ చేశారంటే ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ అయితే లభిస్తుంది గైస్. సో దీనికోసమే ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ కోసమే ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకుంటున్నారు. మరి అప్లికేషన్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తారు కదా లింక్ అనేది. సో దాన్ని మీరు క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూపించినటువంటి పేజ్కి అయితే మీరు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పేజ్లో మనకు ఫస్ట్ స్టార్ట్ యువర్ జర్నీ అని కనబడుతుంది గైస్. సో దాన్ని క్లిక్ చేసుకోండి. అంతకంటే ముందు మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పాన్ కావాల్సి ఉంటుంది, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాల్సి ఉంటుంది, ఒక ఫోటోగ్రాఫ్, తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎందుకంటే మనకు ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీరు ఏదైనా అప్లై చేయాలనుకున్నట్టయితే మనకు రీసెంట్గా కేవైసీ ప్రాసెస్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో దీంట్లో మీకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మరి ఆ డీటెయిల్స్ వెరిఫై చేసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకి ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, అలాగే ప్రొఫెషనల్ డీటెయిల్స్, చివరిగా కేవైసీ డీటెయిల్స్. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేస్తామంటే ఇక్కడ మీ యొక్క పేరు అడుగుతుంది. మీ యొక్క పేరు అనేది ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్. కింద చెక్ మార్క్ అయితే ఉంటుంది. సో చెక్ మార్క్ని క్లిక్ చేసుకుని కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వచ్చేస్తుంది కదా. సో వచ్చిన ఓటీపీని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేస్తుందాం ఎంటర్ చేసి. ఇక దాని తర్వాత మీ యొక్క కరెంట్ రెసిడెన్స్ సిటీ అడుగుతుంది గైస్. సో ఇక్కడే చాలామందికి ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ రిజెక్ట్ అయితే అవుతున్నాయి. సో ఏమంటున్నాయంటే యువర్ ఏరియా ఇస్ నాట్ సర్వీసబుల్ అనే ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. అంటే నెగిటివ్ పిన్ కోడ్. సో మీ యొక్క ఏరియాలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ రావని చెప్పి అంటున్నారు గైస్. అలా ఏముండదు. మీరు కావాలంటే దగ్గరలో ఉన్నటువంటి సిటీని కానీ లేదంటే టౌన్ని ఎంటర్ చేసుకోండి. అక్కడికి మీ యొక్క కార్డు మీద డెలివరీ చేయబడుతుంది. సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి, పక్క అక్కడికి వస్తుంది అనమాట. బట్ అక్కడ ప్రూఫ్సే మీకు అడగవు గైస్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు మీ యొక్క ఏరియా లేదని చెప్పి స్కిప్ చేయకండి. దగ్గరలో మీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఏరియా డీటెయిల్స్ తీసుకునేసి వారికి అడ్రస్ మొత్తం ఇక్కడైతే ఫిల్అప్ చేసుకోండి. ఇక ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసామంటే ఇక్కడ మై పాన్ ఈజ్ అని కనబడుతుంది. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. సో 2 డీటెయిల్స్ని ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. ఇక దాని తర్వాత మీ యొక్క మదర్స్ నేమ్, తర్వాత ఈమెయిల్ ఐడి, రెఫరల్ కోడ్. సో ఇక్కడ రెఫరల్ కోడ్ ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు ఫిల్అప్ అయ్యి ఉంటాయన్నమాట. ఎందుకంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా క్లిక్ చేస్తారు కాబట్టి. సో డిస్క్రిప్షన్లోనే లింక్ మీరు ఎందుకు క్లిక్ చేయండి అంటున్నా అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినట్టయితే మీ యొక్క కార్డ్ ఎందుకు రిజెక్ట్ అయినట్టు రీజన్స్ అని మనకు వస్తాయన్నమాట. కావాలంటే మీకు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కామెంట్స్లో మీకు చెప్పడం జరుగుతుంది గైస్. ఇక నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ మళ్ళీ మనకు ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మనకి ఇంతవరకు పర్సనల్ డీటెయిల్స్ మాత్రం అడిగిందనమాట. ఇప్పుడు ప్రొఫెషనల్ డీటెయిల్స్ అంటే మీరు సాలరీడ్ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, రిటైర్డ్ పర్సనా, ఈ విధంగా అడుగుతుందన్నమాట. ఇక్కడ సాలరీడ్ పర్సన్స్కి కార్డు వస్తుంది ఏం లేదు, మీకు ఎవరికైనా వస్తుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా సెల్ఫ్ ఎంప్లాయిడే గైస్. మనకు కూడా ఏం శాలరీ స్లిప్స్ లాంటివి ఏం లేవు. అయినా కూడా ఎస్బీఐ సింప్లీ క్లిక్ రాలేకని సింప్లీ సేవ్ అయితే వచ్చింది. సో ఏ కార్డ్ అయినా కూడా అందరికీ ఇస్తారు గైస్. ఎస్బీఐ అయితే మనకి చాలా స్ట్రాంగ్గా అప్రూవల్స్ అయితే ఇస్తుంది. మరి మీకు వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సపోజ్ కూడా సాలరీడ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నామంటే మీ యొక్క కంపెనీ కావచ్చు, లేదంటే మీ యొక్క డిజిగ్నేషన్, మీరు ఏం వర్క్ చేస్తున్నారు అక్కడ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీరు క్లిక్ చేసుకొని మీరు ఏదైనా షాప్ కానీ లేదంటే బిజినెస్ కానీ రన్ చేస్తున్నట్టయితే దాని యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్అప్ చేసుకోండి. పేరు, లేదంటే ఇక్కడ మీ యొక్క డిజిగ్నేషన్ అంటే ఓనర్ కానీ లేదంటే ప్రొపరేటర్ కానీ మీరు అక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫర్దర్గా మనకి నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది. మీరు సాలరీడ్ పర్సన్ అయితే ఎక్కడ వర్క్ చేస్తున్నారో దాని యొక్క అడ్రస్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్తో సహా ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయాలి. కొంతమందికి రేర్ కేసెస్కి మాత్రమే వీడియో కేవైసీ కాకుండా ఫిజికల్ వెరిఫికేషన్ అయితే వెళ్తున్నారు గైస్. ఇప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయిందనమాట. చాలామందికి వీడియో కేవైసీలోనే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక దాని తర్వాత మీరు కనుక ఏదైనా అంటే శాలరీ పర్సన్ కట్టుకున్నట్టయితే మీ యొక్క బిజినెస్ సంబంధించి ఆ షాప్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు గైస్. ఇవన్నీ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు స్టెప్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి వీకేవైసీ వీడియో కేవైసీ లేదంటే
ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అనేది కనబడుతుంది. సో వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది మీరు చేసుకోవచ్చు. వీడియో కేవైసీ చేసుకోవాలనుకుంటే మీ యొక్క పాన్ కార్డు ఒరిజినల్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఒక బ్లాంక్ పేపర్ తీసుకుని దాంట్లో సైన్ చేసుకున్నారంటే వాళ్ళు ఫోటో తీసుకుంటారు, మీ యొక్క డీటెయిల్స్ అనేవి వాళ్ళు అడుగుతారు, ఓకే అయిపోతుంది. లేదు బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడైతే ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. గైస్ ఇక్కడ మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలంటే మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో అవన్నీ మీ దగ్గర లేకపోయినట్టయితే మీకు అది స్కిప్ చేసుకోండి. వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో వీడియో కేవైసీ కోసం ఇక్కడ మీరు కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే సింపుల్గా ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డిజిలాకర్ అడుగుతుంది అనమాట. సో దీనికోసం అంటే కేవైసీ వెరిఫికేషన్ కోసం వెంటనే కంటిన్యూ టు డిజిలాకర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫర్దర్గా మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 12 డిజిట్ ఆధార్ నెంబర్ని తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తారంటే మీ యొక్క ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వచ్చేస్తుంది గైస్. సో అవన్నీ మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. వచ్చిన ఓటీపీని వెరిఫై చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఫర్దర్గా మీరు ఏమైనా డిజిలాకర్కి ఏమైనా లాక్ పెట్టుకున్నట్టయితే ఆ లాక్ అనేది ఇక్కడ అడుగుతుంది. ఇది ఒక 6 డిజిట్ పిన్ అనమాట. డిజిలాకర్లో మనం పాన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అలాగే మీ యొక్క పాస్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ రూపంలో. మీరు ఇవన్నీ ఎక్కడికి తీసుకుని వెళ్ళాల్సిన పని లేదు. మీరు డిజిలాకర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుని అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఎవరికైనా చూపించాలనుకున్నట్టయితే. సో దాని పర్పస్గా డిజిలాకర్ అనేది మనకు యూజ్ అవుతుంది. సపోజ్ మీరు ఏమైనా పిన్ సెట్ చేయకపోయినట్టయితే ఇక్కడ ఫార్వర్డ్ పిన్ మీద క్లిక్ చేసుకుని అక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ కనబడుతుంది. సో దాంట్లో ఒక 6 డిజిట్ పిన్ అనేది సెట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఇక మీ దగ్గర ఓల్డ్ పిన్ ఉన్నట్టయితే అది ఎంటర్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, సింపుల్గా అలో చేసేయండి. ఇక దాని తర్వాత ఇక్కడ మనకి ఆధార్లో లింక్ అయినటువంటి ఇక్కడ అడ్రస్ అనేది రెసిడెన్స్ అడ్రస్ అనేది కనబడుతుంది. సో అది ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో దాంట్లో మీరు మాడిఫికేషన్స్ చేయాలి, లేదంటే కొత్త అడ్రస్ మీరు చేంజ్ అయినట్టయితే ఇక్కడ మై అడ్రస్ హ్యాస్ చేంజ్డ్ క్లిక్ చేసుకుని మొత్తం డీటెయిల్స్ మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఓకే అయినట్టయితే నెక్స్ట్ స్టెప్లో మీరు ఏ కార్డుకి అప్లై చేస్తారో ఆ కార్డు అనేది కనబడుతుంది గైస్. కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెల్ఫీ తీసుకోమని అడుగుతుంది. సో దీనికోసం క్లిక్ నో మీద క్లిక్ చేసుకొని ఎగ్జాక్ట్గా మీ యొక్క మొబైల్ ఈ విధంగా పెట్టుకునేసి మీ యొక్క ఫేస్ కానీ లేదంటే మంచి లైటింగ్ కండిషన్లో పెట్టుకొని ఒక ఫోటో అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత చివరిగా బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ₹1 ఫస్ట్ మనకి క్రెడిట్ చేస్తారు మన బ్యాంక్లోకి, మళ్ళీ అదే రూపాయిని వాళ్ళు రివర్స్ తీసుకుంటారు అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టార్ట్ విత్ పార్ట్ 1 కదా, ₹1 క్రెడిట్ చేసుకోవడానికి మీ యొక్క బ్రాంచ్ ఏంటి అంటే బ్యాంకు ఏ బ్రాంచ్లో ఉంది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్బీఐ మాత్రమే కాదు, మీరు ఏ బ్యాంక్ యొక్క అకౌంట్ కలిగి ఉన్నా కూడా దానికి డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవచ్చు. యాక్సిస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసి కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, ఇదనమాట. తర్వాత అకౌంట్ నెంబరు, తర్వాత వచ్చి తనకు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా ₹1 అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు. ఇప్పుడు అదే ₹1 మళ్ళీ రివర్స్ అయితే తీసుకోవాలి. ఇదంతా ఎందుకంటే మన కేవైసీ పర్పస్ కోసం అనమాట. ఇదంతా కొత్తగా యాడ్ చేస్తారు. ఇది కేవలం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ఇలా ఉంది గైస్. ఇక కంటిన్యూ టు పే ₹1 మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వచ్చిన ₹1 మళ్ళీ రిటర్న్ మనం పంపించాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ అలాగే యూపీఐ. గైస్ మీరు నెట్ బ్యాంకింగ్ కనుక యూజ్ చేస్తారంటే దాని యొక్క యూజర్ నేమ్ అంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించి యూజర్ నేమ్, పాస్వర్డ్ని క్యాప్చర్ ఎంటర్ చేసి మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి యూపీఐ మీద సెలెక్ట్ చేసుకోండి, సింపుల్ ప్రాసెస్. ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా పని అయిపోతుంది. ఇక్కడ వర్చువల్ పేమెంట్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, వీపీ అడ్రస్ అనేది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఫోన్పేలో, గూగుల్ పేలో మీరు వెళ్ళారంటే మీ యొక్క ప్రొఫైల్ సెక్షన్ కింద అక్కడ నెంబర్ ఆఫ్ వీపీఎస్ అయితే ఉంటాయి. సో దాన్ని ఏదో దానికి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేశారంటే డైరెక్ట్గా మీ యొక్క పేమెంట్ గేట్వేలకు వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత మనం ఫోన్పేను అది దేంట్లో అయితే తీసుకున్నామో ఆ అప్లికేషన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ₹1 అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది గైస్. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు చూసుకోవచ్చు. సో అప్లికేషన్ అనేది ఇన్స్టెంట్గా మనకు అప్రూవల్ వచ్చిందా అనేది చాలా మందికి అయితే ఇక్కడే కనబడిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోవచ్చు, కానీ హార్డ్లీ ఇది ఒక 5 to 10 minutes మాత్రమే ప్రాసెస్ అనమాట. మీకు అప్రూవల్ అంటే క్రెడిట్ స్కోర్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, మీరు ఏదైనా ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ కూడా మంచిగా ఉండి వాటిని మంచిగా మీరు పేమెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అప్రూవల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇన్స్టెంట్గా. ఇక్కడ మీరు గమనించారంటే ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్కి క్రెడిట్ లిమిట్ 70,000 ఇన్స్టెంట్గా అయితే శాంక్షన్ చేస్తారు. సో ఈ కార్డ్ యొక్క చార్జెస్ 499 ప్లస్ జిఎస్టీ అనమాట. మరి ఇది యాన్యువల్ ఫీ అని అలాగే ఉంటుంది, తర్వాత రిన్యూవల్ ఫీ కూడా అంతే ఉంటుంది అనమాట. ఇక మీరు ఓకే అయినట్టయితే దీన్ని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకునేసి నెక్స్ట్ స్టెప్లో వెళ్ళాలంటే కంగ్రాచులేషన్స్ అని కనబడుతుంది గైస్. ఇక్కడ క్లిక్ ఫర్ యువర్ సివిపి కనబడుతుంది. సో కార్డ్ మనకి ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కార్డ్ నెంబర్ కూడా కనబడిపోతుంది. సో సివివి కావాలనుకున్నట్టయితే ఇక్కడ సివి మీద క్లిక్ చేసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ సివి కూడా కనబడుతుంది గైస్. అలాగే మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకున్నట్టయితే మనకు యాక్టివేట్ కార్డ్ యూసేజ్ అని కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేసుకోవాలి. సో దానిపైన గమనించారంటే యువర్ ఫిజికల్ కార్డ్ విల్ బి డెవలప్డ్ యువర్ రెసిడెన్స్ అడ్రస్ విత్ ఇన్ 5 to 7 days అని ఉంది. సో విత్ ఇన్ 5 to 7 days లోపల మనకు కార్డ్ అయితే అంటే ఫిజికల్ కార్డ్ అనేది మీ ఇంటికే వచ్చేస్తుంది గైస్. ఇప్పుడు ఇది వర్చువల్ కార్డ్ అనమాట. ఇన్స్టెంట్గా ఇప్పటి నుంచే మీరు దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకుని వాడుకోవచ్చు. సో యాక్టివేట్ చేయడానికి కోసం నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తామంటే డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అలాగే మొబైల్ ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్స్ 2 కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ట్యాప్ అండ్ పే చేసుకోవడానికి ఒక 5,000 మాత్రం లిమిట్ పెడతారు. సో పైన డొమెస్టిక్ ట్రాన్సాక్షన్కి 70,000 కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు వెంటనే కార్డ్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. సో ఇలా
మీరు కూడా ఇన్స్టెంట్గా యాక్టివేషన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా కదా, అక్కడి నుంచి అయితే ట్రై చేసుకోండి. మరి చాలామందికి ఇలాగే వస్తుందని చెప్పట్లేదు, బట్ ఇప్పుడైతే ఇలానే ఇస్తున్నారు గైస్. సో వీడియో కేవైసీ అలాగే ఈ ఫిజికల్ వెరిఫికేషన్ స్కిప్ చేసుకొని మీ యొక్క స్ట్రాంగ్ హిస్టరీ ఉన్నట్టయితే క్రెడిట్ సంబంధించి ఖచ్చితంగా ఇది ఇన్స్టెంట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ట్రై చేసుకోండి గైస్, మీకు కూడా ఈ కార్డ్ అనేది ఇన్స్టెంట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వాళ్ళ వీడియో, డెఫినెట్గా మీకైతే యూజ్ ఉంది అనుకుంటాను. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి ఈ ప్రాసెస్ అన్నిటికీ ఒకటే ఉంటుంది. ఎస్బీఐ సింప్లీ క్లిక్ కావచ్చు, సింప్లీ సేవ్ కావచ్చు, క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అలానే మరి వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏ నచ్చిన కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఎస్బీఐలో ఉన్నటువంటి బెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే సపోజ్ ఈరోజు ఎస్బీఐ సింప్లీ క్లిక్ మనకు రిజెక్ట్ అయింది అనుకోండి, సింప్లీ సేవ్ అప్లై చేసుకోవచ్చు. కానీ 1 or 2 days టైం అయితే తీసుకోండి గైస్. ఇంకో విషయం అయితే ముందే చెప్తున్నా, ఇక్కడ క్రెడిట్ స్కోర్లో మనకి ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే పడుతుంది. మీరు నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ పెంచే కొద్దీ అది కూడా జాగ్రత్తగా అయితే మీరు గమనించుకోండి గైస్. ఓకే, సో ఇది వాటి వీడియో. డ్యామ్స్గా మీకైతే యూజ్ ఉందనుకుంటా. నచ్చినట్టు లైక్ కూడా మర్చిపోకండి. ఇంకా మన డౌట్స్ అయితే కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. ఇలాంటి ఏమైనా వీడియోస్ చేస్తుంటా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.